నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లాల్ సలాం జైలర్ సినిమా తర్వాత అంటే చాలా హైప్ వచ్చిందనమాట. మనకి ఏంటంటే లాల్ సలాం సినిమా జైలర్ తర్వాత మళ్ళీ అది కూడా అంతే స్థాయిలో రావాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, రజనీ అంటే మన రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గారు అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. అంటే దీని రివ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, లాల్ సలాం మన జైలర్ తర్వాత లాల్ సలాం అనేది రజనీకాంత్ గారి సినిమా అనమాట. సో జైలర్ ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అయితే కోరుకున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది సార్ అసలు? లాల్ సలాం అంటే ఆ సినిమా ప్రమోషన్స్లోనే మనకు చూపించేశారు. రజనీకాంత్ ఇందులో ఒక ముస్లిం క్యారెక్టర్ చేశారని చెప్పేసి. అంటే ఆమె ఇంటెన్షన్, ఐశ్వర్య రజనీకాంత్ ఇంటెన్షన్ ఏంటంటే హిందూ ముస్లిం ఈ మత కలహాలు అనేవి రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసం కొంతమంది రాజకీయ నాయకులు దేశంలో ఎప్పటికప్పుడు పెంచి ప్రేరేపించి జనాల మధ్య వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం చేస్తూ వస్తున్నారు. సో జనం దీన్ని గ్రహించి గమనించి సో వాళ్ళ ప్రలోభాలకి లోను కాకుండా ఐకమత్యంగా ఉండాలి అని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఒక తాపత్రయంతో ఈ సినిమా ఆమె చేసినట్లుగా అనిపిస్తుంది. సో అందు గురించే ఒక ముస్లిం క్యారెక్టర్ని తన తండ్రి చేత చేయించారు ఆమె, రజనీకాంత్ చేత. బట్ రజనీకాంత్ స్క్రీన్ మీద ఉంటే యాక్చువల్ ఏంటంటే స్పెషల్ రోల్ అన్నట్టు చెప్పారు, కానీ అది గెస్ట్ అపీరెన్స్ కాదు. ఈయన ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ చేశారు. ఆయన సినిమా త్రూఅవుట్ ఆయన ఉంటారు. సో రజనీకాంత్ ఏంటి ఒక సపోర్టింగ్ రోల్లో కనిపించడం ఏంటి, ఆయనకు 2 ఫైట్లు పెట్టచ్చు కాక, కానీ కథ నడిపించే పాత్ర కాదు ఆయనది. కథ అంతా కూడా విష్ణు విశాల్ అనే ఆర్టిస్టు ఆయన చేసిన పాత్ర, గురునాథం గురుగురు అంటారు. సో అతని కథ ఇది. సో అతనికి రజనీకాంత్ చేసినటువంటి మొయినుద్దీన్ అని చెప్పేసి ఒక ముస్లిం క్యారెక్టర్, ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్గా ఆయన ఎదుగుతాడు. ఒక ఊరి నుంచి వెళ్ళి తెలుగు ప్రాంతంలో అక్కడి నుంచి బాంబేకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదుగుతాడు. ఆయన కొడుకు షంషుబ్దుని అని చెప్పి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ను విక్రాంత్ అని చెప్పి అతను కూడా తమిళియను అతను చేశాడు. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉంటుంది. ఇద్దరు క్రికెట్ ప్లేయర్సే. సో ఈ క్రికెట్ ఒకటి అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా ఉంది, అట్లాగే పొలిటికల్ డ్రామా ఉంది, అట్లాగే మత విభేదాలు వద్దు, మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని ఇవ్వాలి. ఇది సినిమా. కానీ వేరే రజనీకాంత్ ఆయన అభిమానులందరూ ఏం కొనుక్కుంటారు, ఆ హీరోయిజం కావాలి తమ హీరోలో. అలాంటిది ఈయన ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలో కనిపిస్తే వాళ్ళ మనోభావాలే గాయపడతాయి. సో ఈవెన్ ఆయనకి ఫైట్స్ చేయొచ్చు కాక, కానీ మెయిన్ రోల్ కాదు కదా. సో అలా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలన్నీ గమనిస్తే వాళ్ళు చాలా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. రజనీ ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశాడు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన జైలర్గా ఈవెన్ తన వయసుకు తగ్గ క్యారెక్టరే. సో వయసుకు తగ్గ పాత్ర అయినా సరే ఆ జైలర్లో ఒక ఫెరోషియస్ ఫైట్స్ కానీ కోపమే కానీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా జైలర్ అంటే జైలర్లో ఆ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ అయినా కూడా తనదైన పందాలో చేశారు. అయితే అదేలాగా ఉంటుంది అని చెప్పేసి చాలా కాలం నుంచి అనుకున్నారు. అంటే ఆ రేంజ్ లో ఉంటుంది సినిమా అని చెప్పేసి. దట్టు ఇంకా డైరెక్టర్ వచ్చేసి తన కూతురు ఐశ్వర్య అనేసరికి చాలా కొంతమంది హైప్ పెరిగింది. కానీ ఇప్పుడు చూస్తే దానికి మొత్తం ఆపోజిట్ లో అయిపోయినట్టు వినిపిస్తున్నాయి టాక్ అయితే. సో కలెక్షన్స్ పరంగా ఎలా తెలుగు వర్షన్ జైలర్ చూస్తే తెలుగు వర్షన్ కూడా 50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సో అంటే అంత పెద్ద హిట్ అనమాట. చాలా కాలం తర్వాత తెలుగులో రజనీకాంత్ సినిమా అంత పెద్ద రేంజ్ కలెక్షన్స్ సాధించడం చాలా కాలం తర్వాత జరిగింది. సో అంతకుముందు పేట అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని సినిమాలు వచ్చినాయి కదా, మనం తెలుసు కదా. ఇవేవి కూడా అనుకున్న రేంజ్లో ఆడలేకపోయాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే జనం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటిది వచ్చిందనే ఫీల్ తోటి ఆ సినిమా చూశారు, దానికి బ్రహ్మరథం పట్టారు. సో వరల వేడిగా దాదాపు 700 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది అది జైలర్. తమిళ వర్షన్ కూడా పెద్ద హిట్. ఇక్కడ లాల్ సలాంకి వచ్చేటప్పటికి ఈవెన్ తమిళనాడులో కూడా కలెక్షన్స్ సరిగా లేవు. అట్లాంటి తెలుగు వెర్షన్కి వచ్చేటప్పటికి మీరు చూస్తే బుక్ మై షోలో ఒక్కటి ఫాస్ట్ ఫీలింగ్ లేదు. అన్నీ అంటే నేను వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆటకి వెళ్ళినప్పుడు థియేటర్లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు.
అంటే జనంలో మొదటి రోజే ఆ సినిమా మీద అంత జనాల ఆసక్తి లేదు. ఆసక్తి లేరు. ఆ. సో నేను అది కూడా చూసింది AAA సినిమాస్లో చూశాను, అమీర్పేట. జనమే లేరు. సో దాన్ని బట్టి జనం ఆ సినిమా కోసం పెద్దగా దాని మీద అంచనాలు పెట్టుకోలేదని అర్థమవుతా ఉంది. సినిమా చూసిన వాళ్ళు కూడా, ఆయన అభిమానులు కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎందుకు ఇలాంటి పాత్ర చేశారు అని. ఎందుకు చేశారంటే కూతురు కోసం చేశారు అంతే. అంటే జస్ట్ ఒక కూతురు సెంటిమెంట్, అంటే కూతురు అడగానే కాదనలేని పరిస్థితులలో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నట్టు అనిపిస్తుందా సార్ మరి మనకి? అలా చూసుకోవచ్చు. అంటే ఆయన పాత్ర ద్వారా ఆ సందేశం మనం అందరం కూడా భారతీయులమే, అంటే ముస్లిం అంటే పాకిస్తానీలు అని చెప్పేసి కొంతమంది హిందువులు అనేవాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది అట్లా అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు చెప్తూ అంటుంటుంటారు కదా. సో అలా కాదు, మేము ఇక్కడే పుట్టాము, విడిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పాకిస్తాన్కి ముస్లింలు. సో మేము మాత్రం ఇక్కడే ఉండాం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తాం, మేము భారతీయులం అని ఆ పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేసింది ఆమె. ఆయన డైలాగులు కూడా అలాగే ఉంటాయి. కానీ ఈ సందేశం జనం చూడలేదు. ఇప్పుడు అవసరంలా నిజానికి. ప్రస్తుతం ఉన్న సినారియోలో ఆమె ఎందుకు ఆ 1993 నాటి ఆ ఇన్సిడెంట్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా ఎందుకు తీసింది అంటే మనకు తెలుసు. సో రామ మందిరం ఈ మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగటం ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె చేసి ఉండొచ్చు మళ్ళీ. కానీ అది పక్కన పెట్టినా రజనీకాంత్ ఎవరైనా సరే రజనీకాంత్ సినిమా అంటే రజనీకాంత్ క్యారెక్టరే చూస్తారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది, ఆయన ఎలా తమని మెస్మరైజ్ చేశాడు అనేదే ఉంటుంది. ఇక్కడ అసలు మెస్మరైజ్ చేయటం అనేది పక్కన పెడితే వాళ్ళు ఊహించినటువంటి, వాళ్ళు ఏమాత్రం కూడా తట్టుకోలేనటువంటి ఒక సపోర్టింగ్ రోల్ చేయటం అనేదే వాళ్ళకి జీర్ణించుకోలేని విషయంగా చెప్పాలి. అంటే ఇక్కడ రజనీకాంత్ అంటే సార్ ఇక్కడ తమిళ ఇండస్ట్రీ కాదు, తెలుగు ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా కాదు, ఆయనకి ఫారిన్ కంట్రీస్లో కూడా అంటే ఇంటర్నేషనల్ వైడ్గా చాలా మంది అభిమానులు ఉన్నారు. మనం జపాన్లో చూసుకున్నా కూడా ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనం చూడొచ్చు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న రజనీకాంత్ గారు ఇలాంటి సినిమాకి ఓకే చెప్పి, అండ్ ఇప్పుడు చూస్తే తమిళనాడులోనే ఆయన సినిమాని ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళే చూడట్లేదు. అంటే ఇప్పుడు ఈ పరిణామాన్ని అసలు ఎలా చూడాలి సార్ మనం? అంటే అదే, అంటే మీరు కరెక్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా మీ కథనాలు ఉండాలి, పాత్రల యొక్క చిత్రణ ఉండాలా, అంటే క్యారెక్టర్ డిజైనింగ్ అంటాం. సో ఆ క్యారెక్టర్ డిజైన్ కరెక్ట్గా ఉండాలా. రజనీకాంత్ లాంటి వాడి చేత ఎలాంటి క్యారెక్టర్ చేయించాలి, అలాంటి క్యారెక్టర్ చేయించాలా, పవర్ఫుల్ క్యారెక్టర్ చేయించాలా. ఈవెన్ అది మీరు గెస్ట్ అపీరెన్స్ అయినా అది పవర్ఫుల్గా ఉండాలి. మనం చూసాం పెదరాయుడు సినిమాలో పాపారాయుడు క్యారెక్టర్, ఆయన పెదరాయుడు తండ్రి క్యారెక్టర్. సో ఉన్న కొద్దిసేపట్లోనే ఆయన ఎలాంటి రోల్ చేశారు, ఎంత ఎఫెక్టివ్ రోల్ చేశారు, ఎంత పవర్ఫుల్ రోల్ చేశారు. ఆ సినిమాకి అది పెద్ద ప్లస్ అయింది. రజనీకాంత్ గారు చేయటం అనేది పెదరాయుడిని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళింది. సో చేస్తే ఆయన అలాంటి రోల్ చేయాలి, స్పెషల్ రోల్. సో ఇందులో ఒక సందేశాలు ఇచ్చే ఒక పాత్రలాగా చూపెట్టి ఒక సపోర్టింగ్ రోల్లో చేపిస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు, ఆయన అభిమానులు యాక్సెప్ట్ చేయరు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. అంటే ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారని కూడా తెలుస్తుంది సార్. అదేంటంటే మన క్రికెట్ పరంగా మీరు ఇందాక చెప్పారు కదా, కపిల్ దేవ్ కూడా ఉన్నారని చెప్పేసి. సో ఆయన కరిష్మా కూడా ఇందులో పని చేయలేదంటారు. అంటే ఆయనకి క్యారెక్టర్ ఏం లేదు కదా, ఆయన ఓన్లీ స్పెషల్ అపీరెన్స్. సో ఎందుకంటే ఇది క్రికెట్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాను కదా, ఆ స్పోర్ట్స్ క్రికెట్. సో అందులో రజనీకాంత్ కొడుకు ఆ విక్రాంత్ ఏదైతే తనకి ఏంటంటే కళ, దేశం తరపున ఆడాలి అని చెప్పేసి. సో అట్లా కపిల్ దేవ్ తోటి పరిచయం అవటం, సో అట్లా కపిల్ దేవ్ని చూపించడం. సో స్క్రీన్ మీద కపిల్ దేవ్తో రజనీకాంత్ కనిపిస్తూ ఉంటే అదొక పండగ కదా. కానీ సినిమా విజయానికి అదేం తోడ్పడేదే కాదు. కపిల్ దేవ్ సినిమా కాదు, మామూలుగా కూడా కనిపిస్తుంటారు. అయినంత మాత్రం కలెక్షన్స్ తీసుకొస్తుందా? సో అయితే ఇక్కడ ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్గా ఎలా ఉంది సార్? అసలు టెక్నికల్గా కూడా అంత ఎఫెక్టివ్, రెహమాన్ మ్యూజిక్ తప్ప మిగతా అంతగా పెద్దగా చెప్పుకోదగ్గ ఇది లేదు. సో నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు, ఓకే. ఎందుకంటే ఇది లైకా ప్రొడక్షన్స్ కాబట్టి సో వాళ్ళు ఆ రేంజ్ ఖర్చు పెడతారు వాళ్ళు. సో ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా దాన్ని వెంక పెట్టాల్సిన పనిలే. సో టెక్నికల్గా ఫెయిల్ అయింది ఐశ్వర్య రజనీకాంతే. సో ఆమె స్క్రీన్ ప్లే, సో తన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మైనస్. అంటే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేశాయి. రజనీకాంత్ గారి పక్కన పెట్టిన
కథని నడిపించే క్యారెక్టర్ విష్ణువిశాల్ క్యారెక్టర్ గురు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయించడంలో ఆమె ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయిపోయారు. సో సందేశం ఇచ్చిన సినిమాని తప్పు పట్టకూడదు అని ఒక విచిత్రమైన వాదన ఒకటి తీసుకొస్తున్నారు. సందేశం ఇవ్వడానికి సందేశం మాటల్లో ఇవ్వచ్చు, కానీ సినిమాగా తీసినప్పుడు ఆ సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ సార్. కేవలం సందేశం కోసం సినిమాలు తీస్తే జనం చూసే పరిస్థితి కాదు ఈరోజు. ఒక స్లోగన్ ఇస్తే అయిపోతుంది సందేశం, రైట్. కానీ అది కాదు. జనాలు మెచ్చుకున్నటువంటి కథనం ఒకటి, స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ డిజైనింగ్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ చాలా కీలకం. ఎమోషన్స్ డ్రైవ్ చేస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కథతోటి, అవును సార్. పాత్రలతో కనెక్ట్ అవుతారు, ప్రధాన పాత్రలతోటి. అప్పుడే ఆ సహానుభూతి ఎప్పుడైతే చెందుతాడో ప్రేక్షకుడు, అంటే ఆ ప్రపంచంలోకి వెళుతాడు. సహానుభూతి చెందడం అంటే తను అందులో ఒక పాత్రలాగా ఫీల్ అవుతాడు, ఏదో ఒక పాత్రతో కనెక్ట్ అవుతాడు. ఆడవాళ్ళతో, మగవాళ్ళతోటి ఇట్లా ఏదో ఒక పాత్రతో కనెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమాకి విజయం లభిస్తుంది. అలా ఈ సినిమాలో కనెక్ట్ అయ్యేటువంటి సహానుభూతి చెందేటువంటి పాత్రలు కానీ సన్నివేశాలు కానీ లేకపోవటమే లాల్ సలాం ఈరోజు అంతా ఒక డిజాస్టర్స్ టాక్, కలెక్షన్స్ కూడా ఏమీ లేకపోవటం. తెలుగులో అయితే నిజంగా పెద్ద అట్టర్ ఫ్లాప్, ఇంకా డిజాస్టర్ అని చెప్పాలి. అంటే ఈ సినిమాకి ప్లస్లు మైనస్లు అని కూడా ఏమి లేవని, ఎక్కువ మైనస్లే ఉన్నాయి. ప్లస్లు అంటే రజనీకాంతే ప్లస్, కానీ అది చాలదు, సరిపోదు. ఆ ప్లస్ సరిపోదు. రెహమాన్ ప్లస్సే, కానీ రెహమాన్ సంగీతం చాలదు. ఓకే సార్. అంటే ఒక బాటమ్ లైన్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఎమోషన్స్ ఏమాత్రం లేనటువంటి సినిమా ఎంత సందేశం ఇచ్చి తీసినా కానీ, రజనీకాంత్ లాంటి వాడు ఉన్నా కానీ ఆ సినిమాని రక్షించలేడు, రైట్ అని లాల్ సలాం సినిమా చెప్పే నీతి. ఓవరాల్గా 5 స్టార్స్కి రేటింగ్కి మీరు ఎన్ని నేను ఆల్రెడీ ఇచ్చేసాను నిన్న 2 స్టార్స్, అది కూడా రజనీకాంత్ కోసమే రజనీకాంత్ కోసం ఇచ్చారు 2 స్టార్స్. ఓకే సార్.